మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు చక్కగా పాలించాలని హితో పలికారు. రేవంత్ నోటు దురుసు తగ్గించుకోకపోతే బదులు చెబుతామని హెచ్చరించారు. రేవంత్ కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇన్నిసార్లు చెప్పు మళ్ళీ అదే పాడిందే పాట అదేదో గొప్పతనం అనుకుంటున్నారో మళ్ళీ నాకు అర్థం కాదు. ఆ భాష మాట్లాడడం గుడ్లు బీకి గోళీలాట ఆడతామంటారు, తొండలు వదులుతామంటారు, మానవ బాంబులు అంటారు. ఇవన్నీ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యమయ్యేవి కావు. పనికిమాలిన మాటలు ఇటువంటివన్నీ. సభ్య సమాజం అంగీకరించదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇటువంటి భాష వింటున్నందుకు. దింపేస్తామని బీజేపీ వాళ్ళు నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడడానికి చేతగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడడానికి నీకు దమ్మే లేదు. మోడీ గారు వస్తే పోయి ఒంగోగి దండాలు పెడుతుంది. బహిరంగంగానే మీ పార్టీ నాయకుడే ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు, అచ్చ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డు వచ్చి మాట్లాడి. ముందు మీ సంగతి అట్లా చూసుకోండి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి. ఈ నోటి దూల బంద్ చేయండి. ఎంత మాట్లాడితే అంత ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారేమో, తప్పది. మీకు ఎవరన్నా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు అటువంటి సలహాలు గిట్ల ఇచ్చిందేమో, తిట్టకంతోనే నీకు పేరు వచ్చింది ఇంకా తిట్టు అని చెప్తున్నారేమో, నాకైతే అర్థం కాదు.